అందరికీ నమస్కారం. నా పేరు సత్యవతి. తెలుగు రుచి యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం చాలా సులభంగా ఎంతో రుచిగా ఉండే రవ్వ పాయసం తయారు చేసుకుందాం. ఇది పండగలకి, ఏదైనా స్పెషల్ అకేషన్‌కి పర్ఫెక్ట్ స్వీట్ అని చెప్పొచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కావలసిన పదార్థాలు: సుజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ 1 కప్పు, కాసి చల్లార్చిన పాలు 3 కప్పులు, పంచదార 1 కప్పు, బెల్లం 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూను, జీడిపప్పు పలుకులు, కిస్మిస్లు, చిరోంజి విత్తనాలు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా తీసుకున్నాం. తయారీ విధానం చూద్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేడి చేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడయ్యాక మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ తీసుకొని వేయించుకోవాలి. తరువాత తీసి పక్కన పెట్టి అదే ప్యాన్లో బొంబాయి రవ్వ వేసుకొని వేయించుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కాచి చల్లార్చిన పాలు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. రవ్వ ఉడికిన తర్వాత పంచదార, బెల్లం యాడ్ చేసుకోవాలి. పాయసం గట్టిపడకుండా ఉండటానికి నేను 2 కప్పుల నీళ్లు యాడ్ చేసి కలుపుకున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచికరమైన రవ్వ పాయసం రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ మరో వంటకంతో కలుద్దాం. నమస్తే.